హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నన్నైతే యాక్చువల్‌గా ఒక సిస్టర్ కామెంట్ చేశారు. అమ్మ నేను జాకెట్లు కట్ చేసి కుట్టుకుంటాను. బట్ ఎంత ప్రయత్నించినా సరే చంక దగ్గరైతే ఉబ్బులొస్తున్నాయి అనేసి కామెంట్ అయితే చేశారు. సో, మాక్సిమం ఉగ్గెందుకొస్తదంటే మనం తీసుకోవాల్సినంత హ్యాండ్ డౌన్ కరెక్ట్‌గా తీసుకోకపోయినా అంటే ఎక్కువైనా, తక్కువైనా సరే మనకి పర్ఫెక్ట్‌గా రాదనమాట. సో, ఫస్ట్ మనం హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్‌గా కట్ చేసుకోవాలి. ఏ సైజ్‌కి ఎంత హ్యాండ్ డౌన్ తీసుకోవాలన్నది తెలిసుండాలి. మనది ఏ సైజ్ బ్లౌజో తెలుసుకోవాలి. సో, వీటన్నిటిని కూడా ఇప్పుడు ఈ హ్యాండ్స్ కట్ చేస్తూ మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియో మొత్తం గనుక చూస్తే మీకు ఆ ప్రాబ్లమ్ నెక్స్ట్ టైమ్ రిపీట్ అవ్వకుండా ఉండొచ్చు మాక్సిమం. సో, ఫస్ట్ అయితే నీట్‌గా ఐరన్ చేసుకోండి లైనింగ్‌ని. ఇదైతే నేను తడిపాను. బట్ బానే ఉంది. అంత ప్యూర్ కాటన్ కాదనమాట. ఈ లైనింగ్ అయితే కస్టమర్ ఇచ్చారు. సో, ఇంక బానే ఉంది కదా అనేసి నేనైతే ఐరన్ చేయట్లేదు. ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను క్లాత్‌ని. డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఫోల్డింగ్ అన్నది మన వైపుగా ఉండాలి. ఓపెనింగ్స్ అన్నది మనకి ఆపోజిట్ సైడ్‌లో ఉన్నట్లుగా చూసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ అయితే కింద వైపున హెచ్చు తగ్గులు ఏమీ కూడా లేకుండా స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. సో, ఇప్పుడు చూడండి కింద వైపున హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద వైపున ఎక్స్ట్రా క్లాత్ ఏదుందో దీని అంతటిని కూడా నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్‌లో హ్యాండ్ యొక్క హైట్ ఎంతుందో అన్నది మనం చూసుకోవాలి. దానికోసం ఆది బ్లౌజ్ తీసుకోండి. ఇలా హ్యాండ్ ఉన్న పార్ట్‌ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి కింద వరకు కూడా హ్యాండ్ యొక్క హైట్ ఎంతుందో అన్నది చూసుకోవాలి. చూడండి ఇక్కడ కరెక్ట్‌గా ఇక్కడ నుంచి ఈ జాయింట్ దగ్గర నుండి కింద వరకు ఎంత ఉందో అన్నది నేను చూసుకుంటున్నాను. ఇక్కడ నాకు కరెక్ట్‌గా పావు తక్కువ 8 ఇంచీలు అయితే వచ్చింది. సో, మనం కింద వైపున ఒక హాఫ్ ఇంచ్, పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అయితే కలుపుకోవాలి. ఇది లైనింగ్ బ్లౌజ్. సో, 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుంటే సరిపోతుంది మనం ఇక్కడ. మనకిక్కడ పావు తక్కువ 8 ఇంచీలు వచ్చింది కాబట్టి ఇక్కడ నేను పావు తక్కువ 9 ఇంచీలకైతే మార్కింగ్ అన్నది చేస్తున్నాను. సో, ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్‌తో స్ట్రెయిట్‌గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింద వైపున హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. సో, ఇలా డైరెక్ట్‌గా హ్యాండ్ అయినా పెట్టేసుకోండి. లేదంటే ఇదే మీరు టేప్‌తోని మెజర్ చేసుకొని మళ్ళీ మార్కింగ్ అయినా చేసుకోవచ్చు. చూడండి 6 ఇంచీలు అయితే ఉంది. సో, ఇక్కడ కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా 6 ఇంచీలకి అయితే ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకున్నాం కదా! అండ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే 2 ఇంచీలు ఒక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉందన్నమాట. తక్కువ ఉంది. సో, 2 ఇంచీలు ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనకి ఏ సైజ్ బ్లౌజ్‌దో తెలుసుకోవాలి. అండ్ ఏ సైజ్‌కి ఏ విధంగా మనం హ్యాండ్ డౌన్ తీసుకోవాలన్నది కూడా తెలుసుకోండి. ఇది మెయిన్ అన్నమాట. సో, ఇలా గనక మీరు కట్ చేస్తే అసలు ఎక్కడ కూడా తేడా అన్నది ఉండదు. సో, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్‌లో ఆర్మ్ లూజ్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలన్నమాట. ఇది ఏ సైజ్ బ్లౌజో తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఆర్మ్ లూజ్ అయితే చెక్ చేసుకోవాలి. కోసం బ్లౌజ్‌నైతే ఇలా రిటర్న్ తిప్పుకున్నాను. ఇప్పుడు కరెక్ట్‌గా ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదా! షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఈ సైడ్ జాయింట్ వరకు లూజ్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోండి. ఇక్కడ ఎగ్జాక్ట్‌గా నాకు కరెక్ట్‌గా ఒక పాయింట్ అటు కాలేదు, ఇటు కాలేదు. 9 ఇంచెస్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు చూసుకోండి. మనకి ఆర్మ్ లూజు 7 నుండి 8 మధ్యలో ఉందా? లేదంటే 8 నుండి 9 మధ్యలో ఉందా? 9 నుండి 10 మధ్యలో ఉందా? అన్నది మీరు చెక్ చేసుకోండి. సో, 7 నుండి 8 లేదంటే 8 నుండి 9 మధ్యలో ఉందా? 9 నుండి 10 మధ్యలో ఉందా? అన్నది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మనకి ఆర్మ్ లూజ్ 7 నుండి 8 మధ్యలో గనక ఉంటే ఆర్మ్ డౌన్ అన్నది 3 ఇంచులు తీసుకోండి. 8 నుండి 9 మధ్యలో ఉంటే 3.5, 9 నుండి 10 మధ్యలో ఉంటే 3.5. ఇక్కడ మనం 7 నుండి 8 మధ్యలో అన్నాం కదా! మళ్ళీ 8 నుండి 9 అంటున్నారు. ఇక్కడ ఏ మెజర్‌మెంట్ తీసుకోవాలన్నది మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ 7 నుండి 8 మధ్యలో అంటే మనకి ఇక్కడ 7.9 ఇంచెస్ వరకు మెజర్ అవుతుంది. 8 వచ్చింది అంటే కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా మనకి 8 దగ్గర వచ్చి ఆగింది ఆర్మ్ లూజ్ అంటే మీరు 3.5 ఇంచీలు అయితే తీసుకోండి. ఇక్కడ మనకి అదే విధంగా 9 మీద కరెక్ట్‌గా వచ్చి ఆగింది కాబట్టి ఇప్పుడు మనం హ్యాండ్ డౌన్ అన్నది 3.5 ఇంచీలు అయితే తీసుకోవాలి. సో, ఇదే 3.5 ఇంచీలని ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. సో, ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మనం స్కేల్‌తో స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. సో, ఇక్కడ మీరు చూడండి 7 నుండి 8 మధ్యలో ఉంటే ఇది మనకి స్మాల్ సైజ్ బ్లౌజు. అలా కాకుండా ఆర్మ్ లూజ్ అన్నది 8 నుండి 9 మధ్యలో ఉంటే మీడియం సైజ్ బ్లౌజు. అలా కాకుండా 9 నుండి 10 మధ్యలో ఉంటే లార్జ్ సైజ్ బ్లౌజ్ అన్నమాట. ఇప్పుడు మనం కటింగ్ చేస్తున్న హ్యాండ్స్ వచ్చేసరికి లార్జ్ సైజ్ బ్లౌజ్‌వి. సో, ఇప్పుడు మనం పై మార్కింగ్ నుండి కింద మార్కింగ్‌కి 9 ఇంచీలకి ఎక్కడికొస్తుందో అన్నది చూసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా టేప్‌ని స్ట్రెయిట్‌గా పెట్టి 1 ఇంచ్‌కి జస్ట్ ఇలా చిన్న మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఇలా 1 ఇంచ్‌కి అయితే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు పై లైన్ నుండి కింద లైన్‌కి
9 ఇంచెస్ అయితే నాకు కరెక్ట్ గా ఈ ఎడ్జ్ కి అయితే వచ్చింది. ఇక్కడికి వచ్చింది అనమాట. మనకి ఇక్కడ జాయింట్ అనేది ఎక్స్ట్రా పడుతుంది ఖర్చు కోసం అయితే. సో ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు టేప్ ని అయితే ఇలా స్ట్రైట్ గా పెట్టుకోండి. టేప్ ని ఇలా స్ట్రైట్ గా పెట్టుకుని హాఫ్ గా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ ని పై లైన్ కి టచ్ అయ్యేటట్టుగా జస్ట్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ మరలా మనకి కార్నర్ లో ఒక మార్కింగ్ అయితే వస్తుంది అనమాట. సో దీనికి కూడా మనం సైజ్ ప్రకారమే మార్కింగ్ అన్నది చేసుకోవాలి. అప్పుడే మనకి ఎక్కడ కూడా ఒక ఉగ్గు కానీ ఏమి రాకుండా పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఆర్మ్ లూజ్ కనుక 7 నుండి 8 మధ్యలో ఉంటే ఈ కార్నర్ లో రావాల్సిన మార్కింగ్ మనం 1.5 ఇంచ్ కి అయితే మార్క్ చేసుకోవాలి. అలా కాకుండా 8 నుండి 9 మధ్యలో ఉంటే పావు తక్కువ 2 ఇంచీలకి అయితే మార్క్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లార్జ్ సైజ్ కి 2 ఇంచీలకి అనమాట. సో ఇక్కడ నేను రఫ్ గా చెప్పేస్తున్నాను కాబట్టి మీరు ఇవన్నీ కూడా ఒక పేపర్ మీద అయితే నోట్ చేసుకోండి. సో ఇక్కడ నేను మనకి ఇక్కడ లార్జ్ సైజ్ కాబట్టి 2 ఇంచీలకి అయితే మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇలా ఈ మార్కింగ్ కి టచ్ అయ్యేటట్టుగా ఇలా ఒక మార్క్ అండ్ ఇలా కర్వ్ వచ్చేటట్టుగా ఈ మార్కింగ్ కి టచ్ అయ్యేటట్టుగా కర్వ్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు స్కేల్ ని రివర్స్ చేసుకొని జస్ట్ ఇలా ఒకసారి మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ ఎడ్జ్ కి మనం 9 ఇంచీలు వచ్చింది కదా మనకి. సో ఇక్కడ ఈ ఫస్ట్ మార్కింగ్ అయితే కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఒక 1/2 ఇంచ్ అయితే డౌన్ కి మార్క్ చేసుకోవాలి, ఏ సైజ్ అయినా. అండ్ ఇక్కడ ఏ సైజ్ అయినా ఒక 1 ఇంచ్ కి అయితే మార్కింగ్ అనేది చేసుకోండి. సో చూడండి, ఇక్కడ ఏ సైజ్ అయినా ఒక 1 ఇంచ్ కి, అండ్ ఇక్కడ ఇంటూ సింబల్ లో వచ్చింది కదా, డౌన్ కి ఒక 1/2 ఇంచ్ కి అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ కర్వ్ స్కేల్ యూజ్ చేసి జస్ట్ ఇక్కడ చూడండి, ఇలా మనం ఈ మార్కింగ్ కి టచ్ అయ్యేటట్లు కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా నేను స్కేల్ ఏ విధంగా పెడుతున్నాను అన్నది చూడండి. మనం ఈ మార్కింగ్ దగ్గరికి కర్వ్ ఎండ్ అయ్యేటట్లుగా పెట్టుకోవాలి. ఇంతే, పర్ఫెక్ట్ గా అయితే వచ్చేసింది మనకి. ఇక్కడ ఐబ్రో షేప్ వచ్చింది చూసారా, ఇలా ఎప్పుడైతే వస్తుందో మనకి పర్ఫెక్ట్ గా వచ్చేసినట్లే. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ మిడిల్ లో ఒక టక్ పాయింట్ అయితే ఇస్తున్నాను. ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లోతుగా మనం ఏదైతే మార్కింగ్ చేసామో ఈ మార్కింగ్ అయితే కట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒక టక్ అయితే ఇస్తున్నాను, ఎందుకంటే ఇది మనకి ఫ్రంట్ పార్ట్ లో లోతు వస్తుంది కదా, నాకు తెలియడం కోసం ఇలా ఇచ్చామనుకోండి ఈజీగా అర్థమవుతుంది. సో చూసారా మనకి ఎంత పర్ఫెక్ట్ గా ఈ షేప్ అనేది వచ్చిందో. ఇలా కనుక వస్తే మనకి అసలు ఎక్కడ ఉగ్గులు అన్నవి రావు. ఇక్కడ మనం సైడ్ నా ఎక్స్ట్రా పీస్ అయితే జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ వరకు అయితే హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాము. బట్ ఇది హ్యాండ్స్ తో మాత్రమే ఆపేసేది కాదు, ఎందుకంటే మనకి హ్యాండ్స్ ఉగ్గు రాకుండా ఉండాలి అంటే. సో మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం, బట్ హ్యాండ్స్ ఉగ్గు రాకుండా ఉండాలి అంటే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లో కూడా కొన్ని టిప్స్ అయితే పాటించాల్సి ఉంటుంది. సో అందుకోసమనే నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే వీడియోలో చూపిస్తున్నాను. బట్ ఇక్కడ చూడండి, సింగిల్ ఫోల్డింగ్ అయితే చేశాను నేను. సింగిల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత కింద వైపున హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా స్ట్రైట్ గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దీన్ని నీట్ గా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ యొక్క హైట్ ఎంత ఉందో అన్నది చూసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ లో చూడండి, కరెక్ట్ గా షోల్డర్ జాయింట్ నుండి ఈ కింద వరకు ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి మనం. ఇక్కడ షోల్డర్ జాయింట్ నుండి కింద వరకు నాకు ఎగ్జాక్ట్ గా 14 ఇంచీలు అయితే వచ్చింది. సో నేను ఇక్కడ 14 ఇంచీలు కదా ఎక్స్ట్రా ఖర్చు కలిపి 15 ఇంచీలకి అయితే ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. సో ఇదే 15 ఇంచీలు ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్టుగా స్కేల్ తో స్ట్రైట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆర్మ్ లూజ్ 9 ఇంచీలు కదా, 9 ఇంచీలకి 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం ప్రత్యేకించి మనం చెస్ట్ లూజ్ ఏమి కూడా మెజర్ చేసుకోము, జస్ట్ మనకి ఆర్మ్ లూజ్ కి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను 10 ఇంచీలకి అయితే ఒక మార్కింగ్ చేస్తున్నాను. అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలకి ఒక మార్కింగ్ చేస్తున్నాను. సేమ్ ఇదే విధంగా మనం పై వైపును కూడా చేసుకోవాల్సి ఉంటుంది. 10 ఇంచీలకి ఒక మార్కింగ్ అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలు. ఈ మిడిల్ లో కూడా సేమ్ ఇదే విధంగా నేను ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇలా మొత్తం మీద మార్కింగ్స్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్ని కలిసేటట్లుగా స్కేల్ తోని స్ట్రైట్ గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇంతే సేమ్. ఇలా మొత్తం అంతా కూడా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏమి కూడా చెస్ట్ లూజ్ అయితే ఎక్కడ తీసుకోలేదు. జస్ట్ మనకి ఇందాక ఆర్మ్ లూజ్ 9 ఇంచెస్ వచ్చింది కదా, సో ఆ 9 ఇంచెస్ కి 1 ఇంచ్ అయితే యాడ్ చేశాను అంతే. ఇది మనకి లార్జ్ సైజ్ బ్లౌజ్. సో మనకి ఏ సైజ్ బ్లౌజ్ అయినా ఆర్మ్ లూజ్ ఎంత అయితే వస్తుందో దానికి 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇది మనకి లార్జ్ సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్ షోల్డర్ కలిపి 5.7 ఇంచెస్ కి అయితే మార్క్ చేసుకోవాలి. అండ్ నెక్ వచ్చేసరికి 2.5 ఇంచులకి మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ మనం నెక్ షోల్డర్ కలిపి ఎంత అయితే మార్క్ చేస్తామో దానికన్నా ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ మనం 5.7 ఇంచెస్ అయితే తీసుకున్నాం, అంటే పావు తక్కువ 6 ఇంచులు. మనం ఇక్కడ ఎక్స్ట్రా ఇంకా 1/2 ఇంచ్ కలిపి 6.5 ఇంచులకి అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ ఇదే 6.5 ఇంచుల్ని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ ఈ హ్యాండ్ డౌన్ కూడా, ఇక్కడ ఈ ఆర్మ్ డౌన్ కూడా మనం పర్ఫెక్ట్ గా తీసుకోవాలి. అప్పుడే మనకి ఉబ్బులు అవి రావన్నమాట. అండ్ ఇక్కడ చూడండి మనం 5.7 కి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసాము. సేమ్ ఇది ఈ మార్కింగ్ కూడా 5.7 ఇంచెస్ దగ్గర ఉన్నట్లుగానే చూసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తోని మార్కింగ్స్ అన్ని కలిసేటట్లుగా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్వ్ స్కేల్ అయితే ఉపయోగిస్తున్నాను నేను. ఈ కర్వ్ స్కేల్ ఈ లైన్ కి టచ్ అయ్యేటట్లుగా పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకొని జస్ట్ ఇలా కర్వ్ అయితే డ్రా చేస్తున్నాను అంతే. ఇలా నేను చెప్పే ప్రతి పాయింట్ ఫాలో అవ్వండి, మీకు ఎక్కడ కూడా అసలు ఉగ్గులు అన్నవి రావు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ పార్ట్ నడుము యొక్క హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేస్తున్నాను. అందుకోసం బ్యాక్ పార్ట్ ని హాఫ్ గా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసి హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్జాక్ట్ గా పావు తక్కువ 5 ఇంచులు అయితే వచ్చింది. ఇక్కడ ఎక్స్ట్రా 3/4 ఇంచ్ అయితే కలుపుతున్నాను. సో పావు తక్కువ 5 ఇంచులు వచ్చింది కాబట్టి నేను ఖర్చుతో కలిపి ఇక్కడ 5.5 ఇంచులకి అయితే మార్కింగ్ అనేది చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం పై వైపున 2.5 ఇంచులు కదా మార్క్ చేసుకున్నాం. ఈ కిందకి వచ్చేసరికి 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ కలిసేటట్లుగా స్కేల్ తో స్ట్రైట్ గా లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్వ్ స్కేల్ యూజ్ చేసి కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి. సేమ్ ఇక్కడ ఎలా అయితే పెట్టుకున్నానో ఈ లైన్ కి టచ్ అయ్యేటట్లుగా స్కేల్ పెట్టుకొని జస్ట్ కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక పావు ఇంచ్ అయితే నెక్ వైపుకి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ జస్ట్ ఈ షోల్డర్ లో కలిపేసుకోవాలి అంతే. చూడండి జస్ట్ చాలా చిన్న డిఫరెన్స్ అన్నమాట. అండ్ అలానే ఇప్పుడు ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ ఏమీ మార్కింగ్ చేయలేదు, అండ్ ఆర్మ్ లూజ్ కూడా ఇక్కడ ప్రత్యేకించి మనం ఏమీ పెట్టలేదు. బట్ ఇక్కడ చూడండి ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అవుతుంది అనమాట. ఆర్మ్ లూజ్ కి చెస్ట్ లూజ్ కూడా మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ ఈ లైన్ పక్కన ఉండే చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. చూసారా ఎగ్జాక్ట్ గా 9 ఇంచెస్ అయితే వచ్చింది. సో ఇక్కడ మనం ఆర్మ్ లూజ్ కి 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాం, ఎగ్జాక్ట్ గా సరిపోయింది కదా. సో ఇలా ఎప్పుడైతే వస్తుందో మనకి ఎక్కడ కూడా ఉగ్గులు అన్నం రావన్నమాట, పర్ఫెక్ట్ గా వస్తాయి. ఒకసారి ఈ విధంగా మీరు ప్రయత్నించి చూడండి. అండ్ ఇక్కడ నెక్ రౌండ్ కూడా మనకి పర్ఫెక్ట్ గా సరిపోయిందో లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. కరెక్ట్ గా 2 షోల్డర్ జాయింట్లు ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఉంది కదా, దీన్ని ఈ మార్కింగ్ పక్కన ఉండి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని మొత్తం అంతా కూడా ఇలా చూసుకుంటూ రావాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చేసిందో. ఇది మనకి స్టిచ్చింగ్ అయ్యాక ఈ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో మనకి పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో మార్కింగ్ మీదగా కటింగ్ చేసుకోవడమే. సో ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫస్ట్ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ వరకు హాఫ్ గా ఫోల్డ్ చేయండి. ఇక్కడ ఒక టక్ పాయింట్ ఇచ్చుకోవాలి, ఎందుకంటే బ్యాక్ పార్ట్ లో డాట్స్ కోసం అనమాట. సో ఇలా ఇచ్చుకున్న తర్వాత ఈ డాట్ హైట్ కూడా నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను. 15 ఇంచులు కదా, 15 ఇంచుల్లో 4వ భాగం మనకి ఎంత అయితే వస్తుందో
అంతా కూడా ఇలా స్ట్రైట్ గా లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇక్కడ నాకు పావు తక్కువ 4 ఇంచీలు అయితే వచ్చింది. సేమ్ ఇదే పావు తక్కువ 4 ఇంచీలు ఇటు సైడ్ కూడా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇలా బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం జస్ట్ ఇలా ఈ బ్యాక్ పార్ట్ మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా క్రాస్ గా పెట్టుకుంటే సరిపోతుంది. మొత్తం అంతా కూడా ఇది ఎలా అయితే ఉందో దీని చుట్టూ ఇలా మార్కింగ్ చేసుకోవడమే. ఈ సైడ్ కూడా ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. కింద వైపు కూడా సేమ్, అండ్ ఇటు సైడ్ ఫ్రంట్ అండ్ ఇక్కడ కూడా. ఇక్కడ నేను నెక్ రౌండ్ ఏమి కూడా మార్కింగ్ చేయలేదు, ఎందుకంటే మనకి బ్యాక్ నెక్ కన్నా ఫ్రంట్ నెక్ అన్నది డీప్ తక్కువ ఉంటుంది అనమాట. అందుకోసమని నేను నెక్ రౌండ్ అయితే ఏమీ డ్రా చేయలేదు. అండ్ ఇక్కడ మెయిన్ గా చూసుకోండి, మనకి ఆర్మ్ రౌండ్ దగ్గర ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇక్కడ మనం లోత్ అన్నది పర్ఫెక్ట్ గా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లో. అది ఎలా అంటే ఇక్కడ మనకి ఈ రౌండ్ స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ ఒక లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. అండ్ ఈ కార్నర్ లో ఒక లైన్, అండ్ ఈ రౌండ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఇక్కడ ఒక మార్కింగ్ ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ బ్యాక్ పార్ట్ అయితే రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మిడిల్ లో లైన్ ఏదైతే ఉందో దీని ఒక 1/2 ఇంచ్ డౌన్ కి అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇలా ఇక్కడ నుండి రౌండ్ అన్నది స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఎండ్ అయిపోవాలన్నమాట ఈ కర్వ్ అన్నది. ఇక్కడ ఓన్లీ మనం ఒక 1/2 ఇంచ్ లోపలికి జస్ట్ ఇలా ఈ లోతు ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత మనం మిగతా మార్కింగ్స్ అన్ని ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవడమే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు 6 ఇంచులు అయితే వచ్చింది. సో నేను ఇక్కడ ఖర్చుతో కలిపి 6.5 ఇంచులకి అయితే మార్కింగ్ అన్నది చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి టోటల్ హైట్ 15 ఇంచులు కదా, 15 ఇంచుల్లో 1.5 ఇంచ్ అనేది మైనస్ చేస్తున్నా, అంటే 13.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు జస్ట్ ఫస్ట్ అయితే ఇలా ఈ మార్కింగ్ వేస్ట్ చేసుకొని కింద వైపున స్ట్రైట్ గా లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో అన్నది చూసుకోవాలి. దానికోసం ఈ బ్లౌజ్ ని ఇలా పెట్టుకోవాలన్నమాట. బ్లౌజ్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ ఆ విధంగా పెట్టుకొని షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్ గా పెట్టుకొని ఇక్కడ ఒక స్కేల్ ఏదైనా అడ్డం పెట్టుకోవాలి. ఇక్కడ నాకు ఎగ్జాక్ట్ గా 6 ఇంచులు అయితే వచ్చింది. సో నేను ఇక్కడ 6 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ సేమ్ కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి. ఇందాక మనం బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కి ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ ఇదే విధంగా అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఊక్సుల పట్టీ దగ్గర హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. అందుకోసం ఇక్కడ చూడండి, ఈ ఊక్సుల పట్టీ ఉంది కదా, షేప్ బెల్ట్ దగ్గర నుండి ఇంతవరకు ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ నాకు 3.5 ఇంచులు అయితే వచ్చింది. సో 3.5 ఇంచులకి 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కలుపుకోవాలి. అంటే ఇక్కడ నేను 5 ఇంచులకి అయితే కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా 3 ఇంచులకి అయితే, సో అక్కడ మనకి 3 ఇంచులు వచ్చింది కాబట్టి నేను ఇలా 3.5 ఇంచుల వరకు స్ట్రైట్ గా మార్క్ చేస్తున్నాను. అండ్ అలానే ఈ డాట్ యొక్క విడ్త్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. మనం ఇక్కడ 1.5 ఇంచ్ ఉంది, ఇది మనకి ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి నేను ఇక్కడ 3 ఇంచుల వరకు కూడా మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఇందాక మనం ఇక్కడ 6.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ నుండి ఈ మార్కింగ్ కలిసేటట్లుగా ఇలా లైన్ అయితే డ్రా చేస్తున్నాను అంతే. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఈ మార్కింగ్ మీదుగా కటింగ్ అయితే చేసుకోవాలి. సో చూసారు కదా, బ్యాక్ ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే హ్యాండ్స్ మనకి ఉగ్గులు రాకూడదు అనుకుంటే మెయిన్ ఫస్ట్ మనం హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్ గా మన మెజర్మెంట్ కి తగ్గట్టుగా కటింగ్ చేసుకోవాలి. దాంతో పాటు
ఇక్కడ మనం నెక్, షోల్డర్, ఈ హ్యాండ్ డౌన్ అన్నది పర్ఫెక్ట్ గా తీసుకోవాలి. సో నెక్ ఎంత రావాలో అంతే రావాలి, ఈ షోల్డర్ ఎంత పెట్టుకోవాలో అంతే పెట్టుకోవాలి, దాంతో పాటు ఈ డౌన్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి లోతు పర్ఫెక్ట్ గా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత స్టిచ్చింగ్ కూడా మనం పర్ఫెక్ట్ గా కుట్టుకుంటే ఎక్కడ కూడా ఉగ్గులు అన్నవి రావు, చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. మీరు ఆల్రెడీ స్టిచ్ చేస్తున్నామని చెప్తున్నారు కాబట్టి జస్ట్ మీరు ఈ టిప్స్ ఫాలో అయ్యి మొత్తం బ్లౌజ్ అంతా కట్ చేసి ఒకసారి కుట్టుకోండి, పర్ఫెక్ట్ గా వస్తుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ అడగండి, డెఫినెట్ గా నేనైతే రిప్లై అయితే ఇస్తాను. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.